న్యూస్ కి స్వాగతం. ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నాయని వాలంటీర్లు బి లోవరాజు విమల ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం 84వ సచివాలయంకి చెందిన 500 మంది మూకుమ్మడిగా వాలంటీర్లు రాజీనామాలు చేశారు. దీంతో రాజీనామా చేసేందుకు వచ్చిన వాలంటీర్లతో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మొత్తం నిండిపోయింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నారని అన్నారు. పెన్షన్లు ఇవ్వకుండా తమను అడ్డుకోవడం కలిచివేసిందని తెలిపారు. తమ దగ్గర నుంచి మొబైల్స్, సిమ్స్, డివైజ్లు తీసుకున్నారని చెప్పారు. ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నామని, తాము ఎవరి దగ్గర డేటా సేకరించామో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తమను ఎన్నో రకాలుగా అవమానించినా భరించామని అన్నారు. వాలంటీర్లుగా రాజీనామా చేసి ఈ ఎన్నికల్లో జగన్ ని గెలిపించుకుని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, క్రాంతి కుమార్, సురేఖ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదములు. నా వెనుకున్న నా వాలంటీర్ల సహోదరులకు కూడా నా ధన్యవాదాలు. ఇప్పుడు ఇలా ఈ వీధిలో వచ్చి మేమందరూ చెప్పబోయేది ఏంటంటే, 4 ఏళ్ల నుంచి వాలంటీర్గా ఎన్నో పనులు మా హౌస్ హోల్డ్కి మేము అందజేసాము. అది ఇది అని కాదు, ఎన్నో పనులు ఒక మున్సిపల్ వర్కర్ చేసే పని దగ్గర నుంచి ఆఖరికి అధికారులు చేసే పనుల వరకు మేము వాళ్ళ కాళ్ళ వద్దకే మేము ఇంటికి చేరవేశాము. ప్రతిరోజు 1వ తారీఖున అందజేసే పెన్షన్ కూడా ఉదయాన్నే వెళ్ళి తెల్లవారుజామునే వాళ్ళకి అందజేసే వాళ్ళం. అటువంటి రోజు ఎలక్షన్ కోడ్ పడే వరకు కూడా మా యొక్క అవసరం జనాలకి ఉంది, అధికారులకి ఉంది, ఈ వ్యవస్థకి ఉంది. కానీ ఇప్పుడు మమ్మల్ని వదిలేశారు అందరూ. ఎందుకంటే జనాలకి నేరుగా పెన్షన్ ఇవ్వడానికి కానీ ప్రతిదీ అంటే మా యొక్క విలువను మేము కోల్పోతున్నాం. ఎందుకంటే జనాలకి నేరుగా అందజేసాం, ప్రతిదీ వాళ్ళకి తెలుసు. అటువంటిది ఈరోజు మా యొక్క ప్రతి ఒక్కరిని ఒక సంఘ విద్రోహ శక్తులుగాను, ఎంతో టెర్రరిస్టులుగాను మమ్మల్ని పోలుస్తున్నారు. ఒక వాలంటీరు నేను వాలంటీర్గా నా పరిధిలో నా ఇంటి దగ్గరలోనే మరి నేను చేస్తున్నాను. నా అవసరానికి హౌస్ హోల్డ్ ప్రతి ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ కిరాణా కొట్టు ఉందనో, అక్కడ ఏదో అవసరం ఉందనో వెళ్తున్నాం. కానీ కొంతమంది ఏంటంటే వాలంటీర్లు ఎవరింటికి వెళ్ళకూడదు, మీ ఫోటోలు తీస్తాం, మీరు ఇలాగా అని మమ్మల్ని ఎంతగానో కించపరుస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రతి అవసరత తీర్చిన వాళ్ళు ఒక్కసారిగా సంఘ విద్రోహ శక్తులు అవ్వరు. అటువంటిది మమ్మల్ని ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి అలా ట్రీట్ చేస్తున్నారు. మరి ఏంటంటే ప్రతి నెల ఇంటికే ఇచ్చే పెన్షన్ కూడా ఎంతో అవమానకరంగా మరి మార్చారు. అటువంటిది మరి మేము ఒక్కసారిగా 400 నుంచి 500 మంది వాలంటీర్లు రాజీనామా చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఒక టెర్రరిస్ట్గా మమ్మల్ని పోలుస్తున్నారు. కానీ మేము ప్రతి ఇంటికి మంచి చేసే వారంగా ఉన్నాం కాబట్టి మనస్సాక్షి ఉన్న ప్రతి ఒక్కరూ మమ్మల్ని అర్థం చేసుకుని, మరి ఎందుకంటే ఇలా నేను ఎందుకు బయటకు వచ్చానంటే, రాజీనామా చేసి మరి మా జగన్ గారు ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పటికీ ఆయన మాకు ఒక వ్యక్తిగా చూసుకుంటే ఈ వ్యవస్థను రూపొందించారు. మరి అటువంటిది మేము ఈ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మేము బయటికి రావాలని నిర్ణయం తీసుకున్నాం. మా యొక్క నిర్ణయాన్ని మరి రాష్ట్ర ప్రజలందరూ అంగీకరించి, అలాగే అధికారులు కూడా మమ్మల్ని ఒక మంచి వ్యక్తిగా, వాలంటీర్గా గుర్తించాలని ఈ రాజీనామాను తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు లోవరాజు. నేను 11వ డివిజన్ మునిపేట రాజీవ్ గురుకుల అపార్ట్మెంట్స్ నందు వాలంటీర్గా చేస్తాము. ఈరోజు మేము చేసే సేవలకు గౌరవంగా ఈ రోజు వరకు మేము ప్రతి సేవ చేయడం జరిగింది. ప్రతి పెన్షన్ విషయంలో కానీ, అలాగే సంక్షేమ పథకాలు కానీ, నేరుగా ప్రజలకు అందించడంలో కానీ ప్రతి దాంట్లో కూడా మా అందు కృషి చేసాం. కానీ మాకు ప్రతిపక్షం నుంచి కానీ, బయట నుంచి కానీ బాగా మా మీద ఒత్తిడి ఎక్కువగా చేయడం జరుగుతుంది. మేము ఎటువంటి సేవా దృక్పథంతో పనిచేయడానికి అయితే మేము ఈరోజు రావడం జరిగింది. కానీ మమ్మల్ని బ్లేమ్ చేసి మా మీద కేసులు పెట్టడం కానీ, మా మీద వివిధ కారణాలుగా మమ్మల్ని ఎక్కడికైనా మేము మామూలుగా ఏదో సేవ చేయడానికి వెళ్తుంటే, ప్రజలకి ఏదైనా సమస్య కోసం వెళ్తుంటే మా మీద ఫోటోలు తీసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కూడా జరుగుతుంది ప్రతిపక్షం వాళ్ళు. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్న 500 మంది పైన రాజీనామాలు చేయడం జరుగుతుంది. స్వచ్ఛందంగా వచ్చారు ప్రతి ఒక్కరూ కూడా. మేము చేసే ప్రజల్లో పెన్షన్ల కోసం ఎవరైనా ముసలి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతుంటే మీరేటి ఇవ్వడం, మీరేటి దానికి సమాధానం చెప్పడం అని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వాలంటీర్లు కూడా దేనికోసం వచ్చారంటే, స్వచ్ఛందంగా మేము రాజీనామాలు చేసి మా సేవలకు ఎవరైతే గౌరవించి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంకల్పంతో మమ్మల్ని ఈరోజు ఈ యొక్క
వాలంటరీ వ్యవస్థను సృష్టించారో ఆ వ్యవస్థని దౌర్భాగ్యంగా చేసి మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బందికరంగా చేస్తున్నారు. ఇలాంటి ఖండించి మేమందరం కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి రాజీనామాలు చేసి మా ఎందుకు కృషి చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా, కాకినాడకు మా ద్వారపూడి చంద్రశేఖర్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మళ్ళీ ఇదే కాకినాడ సిటీ అందరికీ కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క ప్రతిపక్షాలందరికీ కూడా మేము సమాధానం చెప్తామని కోరుకుంటున్నాం.